రచ్చబండ ఏమాయే వైసీపీకి ఇది అలవాటే. వైసీపీది అంతా ఆరంభ శూరత్వమే. పోరాట పటిమలేని పార్టీగా వైసీపీ. గాలికి కొట్టుకుపోయిన రచ్చబండ కార్యక్రమం. పార్టీపై జగన్ కు అసలు పట్టు ఉందా అని అనుమానం. జగన్ దూకుడు ఇక మామూలుగా ఉండదు. జగన్ రంగంలోకి దిగాడు. అబ్బో ఎన్ని హెడ్లైన్స్ పెట్టుకున్నారో ఆనాడు. వైసీపీ సొంత ఛానళ్లు అయితే జరగబోయేది రచ్చ రచ్చే అంటూ డిబేట్లు పెట్టుకున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని 40 రోజుల పాటు నిర్వహించబోతున్నట్టు అట్టహాసంగా ప్రకటించారు వైఎస్ జగన్. పార్టీ శ్రేణులకు 40 రోజుల అతిపెద్ద టాస్క్ అప్పగించారు. ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి జిల్లా టచ్ చేసేలా పెద్ద వ్యూహమే రూపొందించుకున్నారు. ఏకంగా 1 కోటి సంతకాలు సేకరించే కార్యక్రమం పెట్టుకున్నారు. మరి ఆ ఆచరణ ఏది? 1 కోటి సంతకాలను లెక్కపెట్టేదెవడు? అయినా నవంబర్ 22 కల్లా ఏవో కొన్ని సంతకాల పేపర్లు తీసుకొచ్చి జగన్ ముందు పెడితే జగన్ అలా నవ్వుతారు, నేతలు కూడా మురిసిపోతారు. అంతే, ఇక ఆ ప్రోగ్రాం సక్సెస్ అయినట్టే. ఇది వైసీపీలో జరుగుతున్న కథ. వైసీపీ ఏదైనా ప్రజా ఉద్యమానికి పిలుపునిస్తే ఇలాగే జరుగుతోంది. ఇంతవరకు ఏ ఒక్కటి సక్సెస్ అయినా దాఖలాలు లేవు. అసలు పార్టీ నేతలు యాక్టివ్గా ఉంటే కదా. అందరూ ఏదో నిస్తేజంలో ఉన్నారు. 40 రోజుల పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వస్తే కథ వేరేలా ఉండేది. కూటమి ప్రభుత్వం షేక్ అయ్యేది. ఆ వార్త హెడ్లైన్స్లో నిలిచేది. కానీ అలా జరుగుతోందా అసలు? చివరికి జగన్ సొంత పత్రిక, సొంత ఛానల్లో కూడా రచ్చబండ వార్త రావడం లేదు. రావట్లేదని కాదిక్కడ, అసలు ఎక్కడా జరగడం లేదు. 40 రోజుల పాటు నిర్విరామంగా చేస్తేనే 1 కోటి సంతకాల సేకరణ సాధ్యం అవుతుంది. ఇక్కడ ఉద్దేశం సంతకం పెట్టించుకోవడం కాదు, 1 కోటి మందిని నేరుగా కలవడం. పార్టీ వ్యూహం బాగానే ఉంది, కానీ నడుస్తోందా లేదా అని చూస్తున్నదెవరు? ఫాలో అప్ చేస్తున్నదెవరు? ఇలా అయితే పార్టీ నేతలకు కూడా చులకన భావం వచ్చేస్తుంది. ఆయన అలాగే పిలుపునిస్తుంటాడు అని జగన్ చెప్పే ప్రతి విషయాన్ని లైట్ తీసుకుంటారు.